ఓ పక్కన ఐటీ కంపెనీల ఉద్యోగాలు పోతుంటే, ఉద్యోగుల్ని తొలగిస్తున్నటువంటి కంపెనీలు ఎలా 99 పైసలకు భూములు తీసుకుంటాయని ప్రశ్నిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి శర్మ. లిఫ్ట్ విధానం ముసుగులో ఎలాంటి పరిమితులు లేకుండా ఎకరం భూమి 99 పైసలకు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ఈ భూముల కేటాయింపులు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేశారు. అంతేకాదు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి మరీ భూములు దారాదత్తం చేసేశారు. కూటమి ప్రభుత్వానికి భూములు ఇచ్చిన ప్రతి సంస్థ ఇటీవల కాలంలో వేల మందిని ఉద్యోగాలను తొలగించేసింది. ఋషికొండలో 900 కోట్ల విలువైన 21.16 ఎకరాలు టీసీఎస్కి ఎకరం 99 పైసలకు కట్టబెట్టారు. అయితే కొద్ది రోజుల క్రితం ముంబై ఇతర నగరాల్లో 12,000 మంది ఉద్యోగుల్ని టీసీఎస్ తొలగించింది. మధురవాడలో కాగ్నిజెంట్ ఎకరం 99 పైసలు చెప్పున కాగ్నిజెంట్కి 22.19 ఎకరాలను ప్రభుత్వం ఇచ్చింది. అమెరికాకి చెందిన ఈ సంస్థ కొద్ది నెలల క్రితం 17,000 మందిని తొలగించింది. అమెరికాకి చెందినటువంటి ఏఎన్ఎస్ గ్లోబల్కి 450 కోట్ల విలువైన 10.29 ఎకరాలు కేవలం ఎకరం 99 పైసలు చొప్పున కట్టబెట్టారు. ఈ సంస్థ కూడా కొందరు ఉద్యోగాల నుండి తొలగించింది. ఈ 3 సంస్థలు 30,000 మందిని ఉద్యోగాలు ఇస్తామని 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి నిజంగా ఉద్యోగాలు ఇచ్చే అవసరం ఉంటే ఉన్నవాళ్ళని ఎందుకు తొలగించారనే దాని మీద కనీసం అవగాహన లేకుండా, పరిశీలన చేయకుండా ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం గర్హనీయం. మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు 2011 జనవరిలో జగ్పాల్ సింగ్ కేసులో స్పష్టం చేసింది. దీని ప్రకారం లిఫ్ట్ విధానం కింద మీరు చేసిన భూ కేటాయింపులు చెల్లవన్న విషయాన్ని గమనించాలంటూ చంద్రబాబుకు శర్మ సూచించారు. మన విద్యార్థుల మీద అమెరికా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆంక్షలు విధిస్తుంటే ఆ కంపెనీలకు ఇలా భూములు పందారం చేయడం ఎంతవరకు సమంజసమో పునరాలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలని శర్మ సూచించారు.